శ్రీరాముని పట్టాభిషేకం తర్వాత సుగ్రీవుడు, విభీషణుడు మరి మిగతా అందరూ వెళ్ళిపోతారు. కానీ హనుమంతుడు మాత్రం రాముడి పక్కనే అయోధ్యలో ఉండాలని చెబుతాడు. రాముడు కూడా ఆనందంగా హనుమంతుడి కోసం ఒక పెద్ద గదిని ఏర్పాటు చేశాడు. ఒకరోజు హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు. సీతాదేవి నుదిటిపై సింధూరం పెట్టుకుని సంతోషంగా కనిపించింది. హనుమంతుడికి అర్థం కాలేదు. అతను అడిగాడు, అమ్మా, ఈ సింధూరం ఎందుకు పెట్టుకున్నారు? సీతాదేవి నవ్వుతూ చెప్పింది, ఈ సింధూరం పెట్టుకుంటే శ్రీరాముడు ఎప్పుడు నాతోనే ఉంటాడు. అది విని హనుమంతుడు చాలా సంతోషించాడు. వెంటనే పనివారిని పిలిచి కుప్పలుగా సింధూరం తెప్పించాడు. తన శరీరానికి నూనె రాసుకొని ఆ సింధూరం కుప్పలోకి దూకి మొత్తం శరీరం ఎర్రగా అయ్యేలా పూసుకున్నాడు. ఆ స్థితిలోనే రాముని కలవడానికి బయలుదేరాడు. హనుమంతుడిని చూసిన వాళ్ళు భయపడి ఏదో భూతం వచ్చిందేమని పారిపోయారు. హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి నిలబడగా రాముడు చూసి నవ్వాడు. ఈ భక్తి మరియు అమాయకత్వం నిజంగా అద్భుతం మనమంతా అని చెప్పి, ఎన్ని జన్మలెత్తినను నా దగ్గరే ఉంటావని వరమిచ్చాడు. అందరూ కలిసి చెప్పండి, జై శ్రీరామ్.